హలో ఎవ్రీవన్, నేను కావ్య. చూసారు కదండి ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉందో. ఇది మిడ్నైట్ 12 o'clock అండి. ఒక 50 minutes ఫ్లైట్ ఆపరేట్ చేయడం కోసం నా హోల్ నైట్ స్లీప్ని అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్లైట్స్ని అయితే మాత్రం రెడ్ ఐ ఫ్లైట్ అని అంటారండి. నైట్ 10 to మార్నింగ్ 4 o'clock మధ్యలో ఆపరేట్ చేసిన ప్రతి ఫ్లైట్ని రెడ్ ఐ అంటారు. ఈరోజు ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ పూణే. సో పూణేలో మేము 2 o'clock అయితే ల్యాండ్ అయ్యామండి. 2 o'clock ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ డిపార్చర్ వచ్చేసి 6:15 అంటే 5:15 కల్లా ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి. సో ఈ మధ్యలో ఈ హాల్ట్ కోసం అయితే మాకు హోటల్కి అయితే ఇచ్చారు. జనరలీ 2 to 3 hours అయితే ఎయిర్పోర్ట్ లౌంజ్ అయితే ఇస్తారండి. ఇది అయితే ఆల్మోస్ట్ 4 hours ఉంది కాబట్టి హోటల్ అయితే ఇచ్చారు. అట్లీస్ట్ లక్కీలీ మాకు ఇచ్చిన నో హోటల్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి 10 minutes ఉంది కాబట్టి ట్రావెల్ టైం అయితే సేవ్ చేయగలిగాము. నా ప్లాన్ వచ్చేసి అట్లీస్ట్ 1 to 1.5 hour అయినా పడుకుందామని చెప్పి మా క్రూ అయితే మాత్రం హోల్ నైట్ అయితే చిల్ అవుదామని డిసైడ్ అయ్యారు. నాకైతే పోస్ట్ ల్యాండింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కోకోతోనే అయిపోతుంది, పడుకోలేను కాబట్టి నేను అట్లీస్ట్ 1 to 1.5 hour పడుకుందామని డిసైడ్ అయ్యి నా రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయితే చేశాను. చూద్దాం ఇది నాపో స్లీపో నాకైతే తెలియదు. అట్లీస్ట్ 1.5 hour నాకు నిద్ర దొరికినా అదే చాలా పెద్ద విషయం. కానీ యూనిఫామ్ చేంజ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. ఓన్లీ హెయిర్ అనేది తీసేసి పడుకున్నాను. కొంచెం సేపు ఇలా పడుకున్నానో లేదో ఆల్మోస్ట్ రెడీ అయ్యే టైం అయితే వచ్చేసిందండి. మార్నింగ్ లేచేసి నా హెయిర్ అయితే చేసుకొని ఫ్లైట్కి అయితే రెడీ అయిపోతున్నా. సో ఈరోజు నేను ఆపరేట్ చేయట్లేదండి ఈ సెక్టర్ అయితే. నేను డెడ్ హెడ్ అయితే వస్తున్నా. డెడ్ హెడ్ అంటే జస్ట్ ప్యాసింజర్ లాగా సీట్లో కూర్చొని అయితే డెస్టినేషన్కి రీచ్ అవ్వడము. సో సమ్ టైమ్స్ మా డ్యూటీస్ అనేవి ఇలా కూడా ఉంటుంది. అందుకే నేను అంత హెయిర్ అండ్ మేకప్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆపరేట్ చేసేదాన్ని అయితే డెఫినెట్లీ టచ్ అప్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. సో నా ఫ్రెండ్ అయితే ఆపరేట్ చేస్తుంది. మిగతా క్రూ మెంబర్స్ అయితే పాపం హాయ్ చెప్పడానికి అయితే వచ్చారు. అంత లోపలే నేనైతే టేక్ ఆఫ్ అవ్వగానే పడుకుని పోయాను ఫ్లైట్లో కూడా. ఓన్లీ 50 minutes ఫ్లైట్ పూణే నుంచి హైదరాబాద్కి. మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత అయితే మాత్రం వెదర్ ఎంత బాగుందంటే హైదరాబాద్లో ఇట్ వాజ్ డ్రిజ్లింగ్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేనైతే నా క్యాబ్స్ ప్లేస్కి అయితే వచ్చేసాను. 7:30 అయితే అవుతుందండి. ఆ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ బ్రీజ్ ఎంత బాగుంటుంది కదండి. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. 1.5 hour అయితే నిద్ర అయితే పోయాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.